భగత్ సింగ్ ఆరంభంలో రక్షించబడిన దినాల్లో, అది 1941 లేట్ అనుకుంటాం. అప్పుడు ఇంకా చిన్న సంఘాలుగా ఉన్నాయి, పరిసర వ్యాప్తి చెందలేదు. ఆయనకు 380 రూపాయలు ఒక బిల్లు కట్టడానికి అవసరమైనాయి. ఆయనకున్న దైవిక లక్షణం ఏంటంటే, ఎంత అవసరం ఉన్నా ఎవరితో చెప్పేవాడు కాదు. అది 3 రోజుల్లో కట్టివేయాలి. కనుక మొదటి రోజు ప్రార్థన చేశాడంట, దేవా నేను ఇది 3 రోజుల్లో కట్టివేయాలి, నాకు 380 రూపాయలు ఇవ్వు. మొదటి రోజు ప్రార్థన చేశాడు, జవాబు రాలేదు. రెండో రోజు ప్రార్థన చేశాడు, జవాబు రాలేదు. మూడో రోజు మధ్యాహ్నం దాకా ప్రార్థన చేశాడు. మధ్యాహ్నం ఒక పోస్ట్ మ్యాన్ వచ్చినాడు, తలుపు తీశారు. మీకు ఒక ఉత్తరం ఉంది, ఒక ఎంఓ ఉందండి అన్నారు. ఉత్తరం తీసుకున్నారు, ఎంఓ తీసుకున్నారు. 2 తీసుకొని తన ప్రార్థన గదిలోనికి వెళ్ళి ప్రార్థన చేసి చూస్తామని అనుకున్నాడు. ఈ రెండిట్లో మనమైతే మొదట ఏది చూస్తాం? ఉత్తరమా డబ్బా? సందేహం లేకుండా డబ్బు చూస్తాం. కానీ భగత్ సింగ్ గారు ఏం చూశారంటే ఉత్తరం చూశారు. ఆ ఉత్తరం ఒకసారి తెరిస్తే ఇలాగ చెప్పబడింది, ప్రియమైన భగత్ సింగ్ గారికి, నేను ఎవరో మీకు తెలియదు, మీరు కూడా నాకు సరిగ్గా తెలియదు. కానీ ఉత్తరం రాసే సందర్భం ఏంటంటే, నా కూతురు ఇంటర్మీడియట్స్ అవుతుంది, మీరంటే ఆ పాపకు చాలా ఇష్టం, మీ పరిచయం విన్నది, ఇప్పుడు మానసిక మీద హాస్పిటల్లో ఉంది, స్పృహ కోల్పోయి జీవోత్సలా పడుతున్నప్పుడు దేవుడు ఆమెను కరుణించినాడు. ఇప్పుడు అమ్మాయి కళ్ళు తెరిచింది. ఒక్కసారిగా అమ్మాయి దగ్గరికి వెళ్ళాను, కళ్ళు తెరిచిందని. ఆ పాప నోట్లో నుండి వచ్చిన మొదటి మాట ఏంటంటే, డాడీ హ్యావ్ యూ సెండ్ ఏ గిఫ్ట్ టు భగత్ సింగ్ అంకుల్? నువ్వు భగత్ సింగ్ గారికి ఏమైనా గిఫ్ట్ పంపించినావా అని అడిగింది. ఆయన ఎవరో నాకు తెలియదమ్మా అని అన్నాను. అప్పుడు ఆ పాప అన్నది, దయచేసి తొందరగా పంపించు డాడీ. నేను చెప్పానమ్మా, నువ్వు డిశ్చార్జ్ అయ్యి హాస్పిటల్ నుండి ఇంటికి వచ్చిన తర్వాత నేను పంపిస్తాను. లేదు డాడీ, నేను డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వస్తాను లేదా డిశ్చార్జ్ అయ్యి ప్రభు దగ్గరికి వెళ్తానో నాకు తెలియదు, ఈరోజే నేను డబ్బులు పంపించాలా గిఫ్ట్. ఎంత పంపించాలమ్మా అన్నాను. ఇంతే పంపించాలా అని చెప్పింది. కానీ పంపించడానికి నా దగ్గర డబ్బులు లేవు. నేను అప్పటికి ఆసుపత్రి బిల్స్ కట్టేశాను, పాపకున్న బాబోగులు చూసుకున్నాను, డాక్టర్స్కి ఫీజులు పే చేశాను, మందులు కొనుక్కున్నాను. నా దగ్గర డబ్బులు లేవమ్మా, నువ్వు బయటకు వచ్చిన తర్వాత పంపిస్తానన్నాను. అప్పుడు ఆ పాప ఏం చేసిందో తెలుసా అని కింద ఉత్తరం వచ్చింది. ఆ ఉత్తరం ఏం రాశారంటే, ఆ పాప గొంతులో ఒక నెక్లెస్ ఉంది, దాన్ని తీసుకొని ఉంది, చేతికి కూడా శక్తి లేదు, ఆ నెక్లెస్ తీసుకున్న చేతిలో పెట్టింది. ఇదిగో డాడీ, వెళ్ళి దీన్ని నమ్మి ఈరోజు మీరు భగత్ సింగ్ అంకుల్కి దయచేసి గిఫ్ట్ పంపించాను. వెంటనే నేను వెళ్ళి అది బంగారు కొట్టులో అమ్మితే 380 రూపాయలు ఇచ్చినారు. ఆ 380 రూపాయలు మీకు ఎంఓ చేస్తున్నాను, దయచేసి స్వీకరించి నా కొరకు, నా కుమార్తె కొరకు ప్రార్థన చేయాలి. ఈ ఉత్తరం చదివిన తర్వాత భగత్ సింగ్ గారికి ఆ ఎంఓ వచ్చిందన్న సంతోషం కంటే, దేవుడు నా కర్త ఇచ్చినాడన్న సంతోషం కంటే, దేవుడు నా ప్రార్థనకు జవాబు ఇచ్చినాడన్న సంతోషం కంటే, అది ఎలాగొచ్చింది? మానసిక మీద ఉన్న సామాన్యమైన పాప చేసిన త్యాగాన్ని బట్టి వచ్చిందని చదివిన తర్వాత ఆయన ఎంతో విలిపించి ఇచ్చిన, ప్రభువా ఇలా కూడా నువ్వు ఇలా కూడా చేస్తావు, ఇలా కూడా చేస్తావా? ఆయన ఆ పుస్తకంలో రాస్తా అన్నాడు, దేవుడు తన పరిచయం ఏర్పాటు చేయడానికి హాస్పిటల్లో మానసిక ఉన్న వారి యొక్క నెక్లెస్ ద్వారా కూడా తన పరిచయం జరిగించినాడు. దేవుడు తన పరిచయం మానివేయడని. దేవుని జనమా, మన యొక్క సాక్ష్యం ఆరంభంలో ఇలాగ ఆరంభించబడింది. లేమిలో నుండి సమృద్ధిలోకి ఆరంభించబడింది, మానములో నుండి ఆశీర్వాదంలోనికి ఆరంభించబడింది, శూన్యములో నుండి సమస్త సమృద్ధిలోనికి వచ్చింది. అయితే రోజులు గడిచిపోయి ఇప్పుడు మనం ఎంత పడిపోయామంటే, ఆశీర్వాదంలో నుండి శాపంలోనికి పడిపోయాము, జీవంలో నుండి మరణంలోనికి పడిపోయాము, ఉన్నతమైన స్థానంలో నుండి లోయలోనికి పడిపోయాము, ఆత్మీయత నుండి శరీరంలోనికి పడిపోయాము, దైవికమైన కార్యాల నుండి మానవ లోకంలోనికి పడిపోయాము, సమృద్ధిలో నుండి లేమిలోనికి పడిపోయాము, బలములో నుండి బలి
బలహీనతలోనికి పడిపోయాము, దైవత్వములో నుండి సాతానులోనికి పడిపోయాము. మన సాక్ష్యం ఇంత గొప్పగా ఆరంభించబడింది, ఈ పరిచర్య ఆరంభం ఇంత ఘనముగా జరిగించబడితే ఇది నా నీ పరిచర్య ఇంత భ్రష్టపడటానికి కారణం నువ్వు కాదా, నేను కాదా, మనము కాదా? కన్నీటితో ఆరంభించబడిన పరిచర్య, పేదరికంతో ఆరంభించబడిన పరిచర్య, పస్తుతో ఆరంభించబడిన పరిచర్య, ఆకలితో ఆరంభించబడిన పరిచర్య, రోగుల ద్వారా ఆరంభించబడిన పరిచర్య, మానసికల మీద ఉన్న వారి సమర్పణ ద్వారా ఆరంభించబడిన పరిచర్యను ఈ దినాన భ్రష్టు పట్టిస్తుంది మనము కాదా? ఈ పడిపోయిన స్థితిలో నుండి దేవుడు తిరిగి మనల్ని లేపాలని కోరుతున్నాడు, కట్టాలని కోరుతున్నాడు. ఈ యెరూషలేము వార్షికోత్సవ కూడికల సందర్భాన ప్రభువా నన్ను కట్టు, నా కుటుంబాన్ని కట్టు, మేము చేరి వస్తున్న స్థానిక సంఘాన్ని కట్టు అనే కొంతమంది అయినా వాస్తవమైన శేషము కలిగి ఉంటే దేవుడి ప్రాంతాన్ని కట్టాలని కోరుతున్నాడు. అలా కాకుండా ఏమైనా పర్లేదు, ఎవరు బతుకు వాళ్ళు బతుకుతారు అనే జీవోత్సవంలో నువ్వు బ్రతికితే భవిష్యత్ దేవుడు నీ విషయం ఏం చేయలేడేమో. ఇప్పుడు ముగించక మనకు నేను వేస్తున్న ప్రశ్న ఏంటంటే, ఇదే భక్త్ సింగ్ గారు ఈ స్థలాల్లో సంచరించినాడు, ఇదే బైబిల్ పట్టుకున్నారు, 66 పుస్తకాలు కలిగిన బైబిలే పట్టుకున్నారు, ఇదే గాలే పిలిచారు, ఇదే నీళ్ళే తాగారు, ఇదే స్థలంలో తిరిగారు. ప్రజలు భూమిని తలకిందులుగా వాళ్ళు చేశారు. మనం ఇక్కడే ఉన్నాం, ఇదే బైబిల్ పట్టుకున్నాం, ఇదే స్థలాల్లో తిరుగుతున్నాం, మనమే తలకిందులు అయిపోతున్నాం. తిరిగి దేవుడు సమకూర్చాలని కోరుతున్నాడు. మధ్యాహ్నం ప్రభు వైపు వస్తామా? ప్రభు నేను ఎంత పడిపోయాను, ఎంత దూరం అయిపోయాను, ఎంత పతనమైపోయాను, ఎంత భ్రష్టపట్టిపోయాను. ఈ మధ్యాహ్నం నన్ను కరుణించువా, నన్ను కరుణించువా, నన్ను కరుణించువా. మరలా మేము నీ ఎంత సంతోషించినట్లు మమ్మల్ని బ్రతికించవా. యెహోవా సంవత్సరం జరుగుతుండగా నీ కార్యం మాలో నూతన పరచువా. ఇదిగో నేనున్న స్థలంలో నన్ను కూడా వాడుకో, నా చెయ్యి పట్టుకో, నా కన్నీరు చూడు, నా హృదయార్థంతో అంగీకరించు. నేను కరిగిపోయినా పర్వాలేదు, అనేక మందిని వెలిగించినట్లు సహాయము చేయము. నేను మరణించిన పర్వాలేదు, అనేకులకు జీవం వచ్చినట్లు చేయము. నేను ఇలాగే పాడపడముగా పోయబడినా పర్వాలేదు, అనేకులకు ప్రాణం వచ్చినట్లు చేయము. ఈ గిద్దలూరు చుట్టుపక్కల ప్రాంతాల్లో నీవు వాడుకోవాలని సంకల్పిస్తే ఇదిగో అబలను ఇక్కడున్నాను, ఇదిగో నిస్సహాయుడని ఇక్కడున్నాను, ఇదిగో బలహీనుడిని ఇక్కడున్నాను, ఇదిగో 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 చిత్తగించుము. నీ దాసుడు దాసురాలైన నా మీద కూడా నీ దృష్టి ఉంచుము అని అనగలిగే వాళ్ళకి ఎవరైనా ఉన్నారా? మోకరించండి, ప్రార్థన చేస్తాను.